ఫార్ములా ఈ రేస్ కేసుపై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నేడో రేపో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ అనుమతి లేఖను ఈ రాత్రికి ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిస్తారన్నారు. ఫార్ములా ఈ రేసులో దోపిడీపై కేబినెట్ చర్చించిందన్న పొంగులేటి చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనన్న పొంగులేటి చట్టం తన పని తాను చేస్తుందన్నారు. మరోవైపు ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు సీఎస్ అనుమతిచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, కేబినెట్ లో ఫార్ములా ఈ రేసు సంబంధించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? అంటే ఈ అంశానికి సంబంధించి గడిచిన 2 నెలలుగా ఇటు ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎవరైతే నిందితులుగా ప్రభుత్వం భావిస్తుందో ఇటు కేటీఆర్ తో పాటుగా అలానే చీఫ్ ఇంజనీర్ అలానే అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్లను విచారణ జరపాల్సిందిగా విచారణ జరిపేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి లేఖ రాసింది. అయితే ఇది 2 నెలల పాటు పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు 3 రోజుల క్రితం గవర్నర్ కార్యాలయం ఈ విచారణకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తూ గవర్నర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా, అంటే ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఇవాళ కేబినెట్ సమావేశం చాలా సుదీర్ఘంగా జరిగింది. సాయంత్రం 4:30 గంటలకు మొదలైనటువంటి కేబినెట్ సమావేశం దాదాపుగా 4 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. దీంతో ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు పైన విచారణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఒకంత తీవ్రంగానే చర్చ జరిగింది, సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇటు ఎంఏయుడి నుంచి అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైవేట్ ఏజెన్సీలకు 55 కోట్ల రూపాయలు, అంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఇటు ఫారెన్ అంటే పౌండ్ల రూపంలో డబ్బులు చెల్లించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. సో ఇది పూర్తిగా ఆర్బీఐ ఉల్లంఘన కిందికి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తుంది. పూర్తిగా అధికార దుర్వినియోగమే. ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఒక ప్రైవేటు సంస్థకు 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎటువంటి ప్రభుత్వ అనుమతులు గాని, ఆర్థిక శాఖ అనుమతులు గాని, ఆర్బీఐ అనుమతులు లేకుండా చెల్లించడాన్ని ఇటు నేరంగా కూడా ప్రభుత్వం చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఇటు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక కేటీఆర్ మీద విచారణకు రంగం సిద్ధమైంది. అంటే మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏసీబీకి కూడా లేఖ రాస్తుంది. సో ఈ అంశం పట్ల విచారణ వేగవంతం చేయాల్సిందిగా కూడా లేఖ రాయబోతుంది. సో మొత్తం మీద ఈ అంశంలో తొలుత ఎంఏయుడి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కి నోటీసులు పంపబోతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా నోటీసులు పంపిస్తారు. అలానే చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఆర్ఎండ్బీ చీఫ్ ఇంజనీర్ కూడా నోటీసులు పంపిస్తారు. సో ఈ విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ప్రభుత్వం ఈ అంశం విషయంలో ఒకంత పట్టుదలగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే విచారణ వేగం జోరందుకోవడం అనేటువంటిది ఒకంత రాజకీయంగా ఒకంత సంచలనంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.